ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఉక్కపోత, మరొక వైపు వేడి వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై తాజా సమాచారాన్ని ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 అయిందంటే చాలు బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నెల 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడతాయంటూ, అంతేకాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎవరు కూడా బయటికి రావద్దంటూ వాతావరణ శాఖనైతే ఇటు సూచనలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, మంచిర్యాల నుంచి కరీంనగర్కి వెళ్ళడానికి కానీ, ఇటు మంచిర్యాల నుంచి జగిత్యాలకు వెళ్ళే ప్రధాన రహదారి చౌరస్తా ఇది. దాదాపుగా ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. కానీ మార్చి మొదటి వారం నుంచే కూడా 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాం. గత 3 రోజుల నుంచి కూడా 42 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే వాహనదారులు కూడా బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఇటు స్థానికులు, వాహనదారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా 43 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అనేది సాధారణంగా మనం ఎప్పుడు కూడా మే మొదటి వారంలో చూస్తూ ఉంటాం ఎండలు. కానీ ఈ ఏడాది మాత్రం ఏదైతే ఏప్రిల్ 2వ వారంలోనే 45 డిగ్రీల మేడ ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు కోల్బెల్ట్ ఏరియా మాకు 2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. వచ్చే నెలలో ఏ రకంగా ఉండొచ్చు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ వాడుతూ ఉన్నారు మీరు? ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతం కోల్బెల్ట్ మరియు జైపూర్ పవర్ ప్లాంట్ ఉండడం వల్ల ఏదైతే మనకు పారిశ్రామికంగా ఎక్కడైతే ఆదిలాబాద్ నిర్మల్ కంటే మంచిర్యాల ప్రాంతంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ప్రతిసారి. ఈసారి ఏదైతే మే మాసంలో అధికంగా 46, 47 ఉండేది, ఇప్పుడు ఏప్రిల్ 15, 16 తారీఖు లోపే 46, 47 వేడిమి తలపించే విధంగా ఉన్నది. 10 దాటితేనే వేడి భరించలేక మనము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. ప్రజలు కూడా ఏదైతే 10 లోపు పనులు ముగించుకొని సాయంత్రం మళ్ళీ 5 తర్వాత కానీ 6 తర్వాత కానీ అవసర నిమిత్తం బయటకు రావాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఏదైతే మన చేతి రుమాలు కానీ గొడుగు కానీ పాటిస్తూ, ఏదైతే పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు పిల్లలు క్యాప్ కానీ టవల్ కానీ గొడుగు కానీ ధరించి వాటర్ బాటిల్ ఎంబడి తీసుకొని పోయే విధంగా ప్రజలు, పేరెంట్స్ కూడా కృషి చేయాలి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దీని విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఎండలను ఏ విధంగా తట్టుకోవాలనేది చూస్తూ దానికి కావాల్సిన సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగా, వైద్యపరంగా వైద్యులు సూచిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా ఈ ఎండవేడిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటకు రాకుండా 10 లోపే పనులు ముగించుకొని మళ్ళీ సాయంత్రం 5 తర్వాత వచ్చి పనులు చేసుకొని ఈ ఎండవేడికి తట్టుకునే విధంగా ప్రజలు కృషి చేసి ఈ మే మాసం తర్వాత జూన్లో కొంత మేర చల్లబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే సాధారణంగా రోహిణి కార్తెలో మాత్రమే రోళ్లు పగిలేలా ఎండలు కొడతాయి అంటారు. ఓవైపు ఇటు ఎండవేడి ఉంది, భారీగా వడగాడుపులు వస్తూ ఉన్నాయి, ఉక్కపోతతో అయితే సతమతం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి ప్రికాషన్స్ వాడుతూ ఉన్నారు మీరు బైక్ పైన బయటకు వచ్చేటప్పుడు? బైక్ పైన బయటకు వచ్చేటప్పుడు ఏదైతే చేతి రుమాలు కానీ క్యాప్ కానీ ధరించే విధంగా మేము కృషి చేస్తున్నాం. అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు వచ్చి గతంలో వేసవి కాలంలో ఉన్నట్టు ఉండకుండా అవసరం ఉన్న పనిని ముగించుకొని తొందరగా 10 లోపే చేసుకొని 11 వరకు ఇంటికి చేరి అవసరం సాయంత్రం వరకు వచ్చి వెహికల్లో ఒక వాటర్ బాటిల్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ సేవించే విధంగా, దోసకాయలు కూడా మనకు చాలా మంచిది కాబట్టి ఆ దిశగా ఆహారం కానీ పాయినాలు కానీ వాటర్ కానీ ఎక్కువ మొత్తాదులో తీసుకోవడం వల్ల మనం దెబ్బకు కానీ బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ఆ దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గానైతే గత 2 రోజుల క్రితం ఉన్న వెదర్కి ప్రస్తుతం ఉన్న వెదర్కి మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోల్చుకుంటే మాత్రం ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి. అయితే 43 నుంచి 45 డిగ్రీల మేర
గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే మధ్యాహ్నం తర్వాతనైతే నమోదవుతూ ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఇటు సింగరేణి గనులైతే విస్తరించి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్లో మరో 2 అంటే ఇతర జిల్లాలతోటి పోల్చుకుంటే కూడా మరో 2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. దీంతో మధ్యాహ్నం వేళ ఇటు పనులకు వెళ్ళే సింగరేణి కార్మికుల హాజరు శాతం కూడా పూర్తిగా తగ్గుతుంది. 10 తర్వాత మాత్రం బయటికి రావాలంటే జనాలు అయితే జంకుతున్నారు. సాయంత్రం 7 తర్వాత మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉడకపోతతో పాటు భారీగా వడగాల్పులు వీచడంతో కూడా బయటికి రావాలంటే తాము భయపడుతున్నా. ఖచ్చితంగా అత్యవసరం అయితేనే బయటకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాపులు రూమాల్స్ కూడా పూర్తిగా యూజ్ చేసే వైట్ రూమాల్స్ అవి యూజ్ చేస్తూ కూడా బయటికే రావాలి. అంతేకాకుండా ఎవరైతే బయటికి అత్యవసరం అయితే వెళ్తారో వాళ్ళ వెంబడి వాటర్తో పాటు ఇటు నిమ్మరసానికి సంబంధించినటువంటి లిక్విడ్ క్యారీ చేసుకొని వెళ్తేనే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారంటూ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అడిగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఇప్పటికే నీటి కొరతతోటి కూడా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నీటిని సేకరిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఆదివాసీ గుడాల్లో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.